ప్రేమ గుడ్డిది అంటారు. ఇప్పటి వరకు దీనిని నమ్మకపోతే ఈ ఘటన గురించి తెలిసాక మీరు నమ్మక తప్పదు. వావి వరసలు లేకుండా వయసు తారతమ్యాలు పట్టించుకోకుండా జరుగుతున్న కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన అలాంటి ఓ వింత వివాహం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. 70 ఏళ్ల వృద్ధుడు తన కోడలితోనే ప్రేమలో పడ్డాడు. తన కొడుకు భార్య అనే ఇంగితం కూడా లేకుండా కోడలితో ప్రేమాయణం నడిపించాడు. చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని మౌతి అనే గ్రామానికి చెందిన 70 ఏళ్ల హరిశంకర్ అనే వ్యక్తి తన సొంత కోడలితో కలిసి ఇంటి నుంచి పరారయ్యాడు. చాలా రోజులు వేరే చోట కలిసి బతికిన వీరు ఆదివారం హఠాత్తుగా ఊరిలో ప్రత్యక్షమయ్యారు. గ్రామంలో ఉన్న ఓ ఆలయానికి చేరుకుని దేవుడి ముందు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వార్త విని అందరూ షాక్ అయ్యారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని ఈ వింత వివాహాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వృద్ధుడైన మామను పెళ్లి చేసుకున్న ఆ 35 ఏళ్ల మహిళ 2 పిల్లలకు తల్లి. హరిశంకర్కు 5 కుమారులు. వారిలో పెద్ద కొడుకు భార్యతో చాలా ఏళ్ల కిందట ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత వివాహం గురించి తెలుసుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలి వెళ్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.